పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్య వ్లాగ్స్ 975. సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా డైరీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ మెమరబుల్ పేజ్ భద్రాచలం. ఇది నా చిన్నప్పటి డ్రీమ్. భద్రాచలం వెళ్ళాలి అండ్ అక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలి. అసలు ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది జస్ట్ సినిమాల్లో చూసి నేను వెళ్ళాలి అనుకున్నాను. బట్ నేను అక్కడ అనుకోవడంతోనే నా సంకల్పం స్టార్ట్ అయిందని నాకు తెలీదు. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెన్. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంది అంటే భద్రాచలం యొక్క శ్రీరాముల వారి దర్శనంతోనే మొదలైంది. నేనైతే ఒక చిన్న సంకల్పంతో జస్ట్ 2 వీలర్స్తో స్టార్ట్ అయ్యాను విత్ మై గుడ్ పీపుల్. అసలు స్టార్ట్ అయిన దగ్గర నుండి మాకు అన్ని అడ్డంకులే స్టార్ట్ అయ్యాయి. అందులోనూ మేము ఫాస్టింగ్ ఉండి బయలుదేరాము. ఫస్ట్ వర్షం పడటం, దాని తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి ఫుల్ ఎండ రావడం. దీనిలో మాకు మెయిన్ రూట్ తెలీదు. అది అప్రాక్సిమేట్లీ 300 to 400 కిలోమీటర్స్ అనుకుంటా మేబీ. సో గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్ళాము. అదేమో దాన్ని నమ్మేసరికి అది మనుషులు లేని అడవుల్లోకి, కొండల్లోకి అండ్ మెయిన్ అవేవో మైనింగ్స్, అసలు రోడ్లు క్లోజ్ చేసున్న రోడ్లోకి వెళ్ళమని చూపిస్తుంది. సో మాకు దిక్కులేక మేము దాన్ని నమ్మి వెళ్ళాము. ఎలా అయితేనే మేమైనా బండి మీద వెళ్ళాం. ఇంకా మేము దారిలో వెళ్లే ముందు చాలా మంది కాలినడక మీద ఎక్కడెక్కడో దూరం నుండి నడుచుకుంటూ మాకు కనపడ్డారు. ఎంత భాగ్యమో కదా. సో ఈ కష్టం ఇదంతా పక్కన పెడితే మేము అక్కడికి వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీ 6 to 7 అవర్స్ అయింది. ఆ టైంలో ఇంకొన్ని రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు. సో హడావిడి స్టార్ట్ అయింది విత్ అలంకరణలతో. ఎంత కష్టం అవని, ఏదైనా అవని, కష్టం మేము భద్రాచలం రంగాల కష్టం అంతా మర్చిపోయాం. కేవలం కనిపించే ఈ ప్లేస్ కోసమే మేము ఎంతో దూరం ప్రయాణించి వచ్చాము. కేవలం ఆయన దర్శనం కోసమే. ఆ శ్రీరాముల వారే మమ్మల్ని ఆయన దగ్గరకు నడిపించుకున్నారు అని నేను నమ్మాను. దర్శనం అయిపోయిన వెంటనే మేము కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరాము. నైట్ మేము నిద్ర లేచేసరికి గుడినంతా అలంకరిస్తున్నారు. ఎందుకంటే చెప్పాను కదా శ్రీరామనవమి ఉత్సవాలు దగ్గరలోనే ఉన్నాయి. సో ఆ గుడినంతా అలంకరించారు. నైట్ దర్శనం అయిపోయాక మేము ఆ తెల్లారే పక్కనే ఉన్నటువంటి పర్ణశాల అండ్ పంచవటిక అండ్ ఆల్సో పాపికొండలు, ఇలా మేము వాటిని దర్శించాము. దాని తర్వాత ఇవన్నీ చూశాక నా ప్రయాణం భద్రాచలంతో ముగిసింది. ఈ జర్నీలో నాకు ఆ సీతారాముల అనుగ్రహం వల్ల నా గతంలోని వాటిలో నేను చేసిన తప్పులు ఒక్కసారిగా స్మాష్ అయ్యి నన్ను నేను తెలుసుకున్నాను. లైఫ్ అంటే డబ్బు కాదు, పరపతి కాదు అని తెలుసుకున్నాను. వన్స్ స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చాక తెలిసింది నాకేం కావాలో అని. డబ్బు కావాలి, బట్ అది నేను బ్రతకటానికే కానీ డబ్బే బ్రతుకు కాదు అని తెలుసుకున్నాను. ఆయన్ని మనస్ఫూర్తిగా అడిగితే ఇచ్చే దేవుడు. ఏ దేవుడైనా నీ కోరికలో తప్పు లేనప్పుడు తప్పక ఇస్తాడు అని నేను నమ్మాను. సో నా చిన్నప్పటి కోరిక తీరింది. అండ్ ఇప్పుడు ఇవి కనిపించే అన్ని పర్ణశాల అండ్ పంచవటిక, అక్కడ నేను తీసుకున్న ఫోటోలు నా జ్ఞాపకంగా. అండ్ ఇవన్నీ దర్శించేశాక మేము రిటర్న్ జర్నీ, ఇవన్నీ చూసేశాక మళ్ళీ మేము రిటర్న్ జర్నీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సేమ్ అలానే ఎలా అయితే 300 to 400 కిలోమీటర్స్ మేము వచ్చాము. మళ్ళీ అదే గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే ఆ గూగుల్ మ్యాప్స్ ఈసారి నదిలోకి వెళ్ళమని చూపించింది. తీరా చూస్తే అక్కడ నది ఉంది, ఒక్క రూట్ లేదు. సో ఇంకొక రూట్ ఏమన్నా ఉందా అని చూస్తే ఇంకొక రూట్ చూపించింది. ఇప్పుడు కనపడుతుంది 2వ రూటు. ఇక మా ప్రయాణం భద్రాచలంతో క్లోజ్ చేసి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఇంకొక జ్ఞాపకంతో
మళ్ళీ కలుసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై గుడ్ పీపుల్. ప్లీజ్ డూ subscribe.